ఐస్ క్రీమ్‌ని చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ పాలను పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇవి ఇలా మరుగుతూ ఉండగా ఒక బౌల్‌లోకి 2 స్పూన్‌లు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మిల్క్ పౌడర్‌ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలోకి ఈ లిక్విడ్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్పు షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. చూడండి ఒక 10 నిమిషాల పాటు పాలన్నీ కూడా బాగా మరగాలండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయింది కదా! ఈ విధంగా అయిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లోకి తీసుకొని బాగా పండిన మామిడి పళ్ళను ఒక రెండింటిని ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఒక స్పూన్ మిల్క్ పౌడర్‌ని కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న ఈ ప్యూరీ మొత్తాన్ని ఒక బాక్స్‌లోకి వేసుకొని మూత పెట్టేసి 4 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత తీసి చూడండి ఈ విధంగా అయింది కదా! సో దీనిని మళ్ళీ మిక్సీ జార్‌లోకి వేసుకొని మరొక 3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీ మొత్తాన్ని అదే బాక్స్‌లోకి వేసుకొని మీద టూటీ ఫ్రూటీస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత తీసి చూడండి యమ్మీ యమ్మీ పిల్లలకి ఎంతగానో నచ్చే మ్యాంగో ఐస్ క్రీమ్